విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. అందులో 27వ శ్లోకం. ఉచ్ఛైశ్రవసమస్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఉచ్ఛైశ్రవసమస్వానాం, గుర్రములలో అమృతము నుండి పుట్టిన ఉచ్ఛైశ్రవసమనే గుర్రము నేనే అని తెలియము. గొప్ప ఏనుగులలో ఐరావతము, మానవులలో మహారాజు కూడా నేనే. అమృతము నుండి పుట్టిన అంటే అమృతము నిమిత్తముగా చేయబడిన సముద్ర మథనము నుండి పుట్టిన గుర్రము ఉచ్ఛైశ్రవసమని ప్రసిద్ధి చెందినది. గుర్రములలో అది ఇంద్రుని వాహనం, నేనని తెలియము. గొప్ప ఏనుగులలో ఐరావతి మేఘబాల అనే ఏనుగు యొక్క సంతానమైన ఏనుగు ఇంద్రుని వాహనం, నేనే అని తెలియము అనే వాక్యభాగము శ్లోకములోని వాక్యములన్నింటిలోనూ అనువృత్తమగును. అంటే మానవులలో మహారాజు విష్ణువంశము గలవాడు కూడా నేనేనని తెలియము. ఉచ్ఛైశ్రవసమస్వానాం విద్ధి మాం అమృతోద్భవం. ఉచ్ఛైశ్రవము అశ్వానాం, అశ్వములలో ఉచ్ఛైశ్రవము అంటే ఆ గుర్రం పేరు ఉచ్ఛైశ్రవము అని దానికి పేరు. గుర్రాలలో ఈ గుర్రము నేను అన్నాడు. ఆ గుర్రం ఎక్కడి నుంచి పుట్టింది? దాన్ని పుట్టిన దానికి అమృతము నుండి ఉద్భవించినది. అంటే అమృత మథనము కోసం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు అందులో నుంచి పుట్టినటువంటి గుర్రం అది నా స్వరూపం అని అన్నాడు భగవంతుడు. అక్కడ గుర్రమును నా స్వరూపమని అక్కడ చెప్తూ, అప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే కేవలం ఆ గుర్రం మాత్రమే భగవంతుడు, మిగతా గుర్రాలంతా భగవంతుడు కాదు అని కాదు అర్థం. ఆ గుర్రము భగవంతుని యొక్క స్వరూపము, మిగిలిన గుర్రములు కూడా భగవంతుని స్వరూపమే అని అర్థం. అంటే అశ్వమేధ బ్రాహ్మణమని బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. అశ్వమేధ బ్రాహ్మణం, అశ్వమేధయాగము అని వినింటారు మీరు. అశ్వమేధయాగము చేసేటప్పుడు
అశ్వమును విడిచిపెడతారు. మనకు ఈ లవకుశ సినిమాలో బాగా చూసి ఉంటాం అందరూ. ఈ అశ్వంను విడిచిపెట్టి అశ్వం పోయిన తర్వాత అది ఎంతవరకు తిరుగుతుందో అదంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా అంటే అంతవరకు హోమం జరుగుతూ ఉంటుంది, యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ అశ్వమును ఎందుకు విడిచిపెడతారు, అశ్వమును ఎందుకు విడిచిపెడతారు అనేటువంటి దానిపైన ఆ తర్వాత ఆ అశ్వమును విడిచిపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ పోయిస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన అశ్వమేధ బ్రాహ్మణమునందు చాలా బాగా వివరించారు. ఆ అశ్వమునకు 4 కాళ్ళున్నాయి, తోకున్నది, తర్వాత దానికి చెవులున్నాయి. వీటన్నింటిని ఏం చేస్తారంటే ఈ 4 కాళ్ళు దేనికి చిహ్నం, తర్వాత అది అది పాస్ పోస్తుంది, ఆ పాస్ పోసినప్పుడు దేనికి చిహ్నం, తర్వాత అది సకిలిస్తుంది. సకిలించడం అంటే గుర్రము అనేదో అంటుంది, అది అట్లాగా. అలా అన్నప్పుడు అది అలా అంటుంది, అది ఆ సౌండ్ దేనికి చిహ్నం. తర్వాత ఈ అశ్వముని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే ఈ అశ్వమునందు ఇప్పుడు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇప్పుడు సప్తాశ్వరథం ఆరూఢం, సప్తాశ్వ అంటే 7 గుర్రములతో పూంచబడిన రథమును అధిరోహించి సూర్యభగవానుడు ప్రయాణం చేస్తున్నాడని చెప్పడం జరుగుతుంది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి ఇతను. శ్వేతపద్మధరం దేవం, శ్వేతపద్మధరం, శ్వేతపద్మమును ధరించినటువంటి వాడు. తం సూర్యం ప్రణమామ్యం, సరే ఆ సూర్యునికి నమస్కారం. ఇక్కడేమి సప్తాశ్వ 7 అశ్వములను అధిరోహించి 7 అశ్వములతో పూంచిన రథమును అధిరోహించి అని చెప్పారు. కానీ అదే సూర్యుని యొక్క రథమునకు ఒకే చక్రం ఉన్నది. రథానికి చక్రాలు ఒక చక్రం ఉంది. అనూరుడు అనేటువంటి అతను రథాన్ని నడిపేటువంటి వాడు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు, ఊరువు లేనివాడు అంటే తొడలు లేనివాడు. ఇప్పుడు దానిలో అంటే ఒంటి చక్రమైనటువంటి రథములో కూర్చొని ఆ రథానికి 7 గుర్రాలు లాగుతూ ఉంటే ఊరువులు లేనటువంటి అతను సారథిగా ఉంటే దానిని అధిరోహించి సూర్యభగవానుడు ప్రయాణం చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ అశ్వం మనకి, అక్కడ ఒక అశ్వం, ఇక్కడ అశ్వమే కదా, ఇక్కడ అశ్వమేధ యాగం కదా మనం చెప్పుకుంటున్నాం. ఈ అశ్వమేధానికి అక్కడ అశ్వానికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి దాన్ని కూడా కొద్దిగా ఆలోచన చేస్తే, అశ్వం అనంటే పరుగు. అశ్వము దేనికి చిహ్నము, పరిగెత్తేదానికి చిహ్నం. అశ్వము గుర్రం అంటేనే పరిగెత్తేది. ఇప్పుడు మనం మోటార్లు కొనేదానికి వెళ్తారు, మోటార్లు కొనేదానికి వెళ్తే అది ఎన్ని హార్స్ పవర్ అని అడుగుతారు. ఆ హార్స్ పవర్ అనేటువంటిది మనకు ఇక్కడ వస్తుంది. అంటే హార్స్ పవర్ అంటే ఏంటి, ఆ స్పీడ్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ విషయం. అంటే హార్స్ అనేటువంటిది స్పీడ్, వేగమునకు చిహ్నం. ఇప్పుడు సూర్యభగవాన్ నుంచి వచ్చేటువంటి ఈ 7 గుర్రములు కూడా స్పీడ్, వేగం. ఆ 7 గుర్రములు ఏవినంటే ఈ సూర్యకిరణములు 7 కిరణములు ఉన్నవే, 7 వర్ణములుగా ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రకాశం ఉన్నదే, సూర్యప్రకాశము, ఆ వెలుగు 7 కిరణములతో కూడి ఉన్నది. 7 వర్ణములు తెలుసు కదా,
ఆ 7 వర్ణములతో కూడి ఉన్నటువంటిదే ఈ తెల్లగా మనకు వెలుగుగా ప్రకాశిస్తూ వస్తున్నది. ఆ 7 కాంతి కిరణములు సూర్యుని నుంచి భూమిపైకి వేగముగా వచ్చుచున్నవి. ఆ వేగమును మనోళ్ళు లెక్కేస్తారు. అంటే ఆ వేగం అనేటువంటిది ఉందే, ఆ వేగముని ఇప్పుడు ఇక్కడ అశ్వములతో పోల్చడం జరిగింది. ఆ వేగం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఆ వేగం వలననే ఇప్పుడు పగలు రాత్రి కూడా ఇవన్నీ భూమి సూర్యుని చుట్టూ తిరగడం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి చూడండి. ఇవంతా వేగం. ఆ వేగం అనేటువంటి దానికి చిహ్నము ఇక్కడ అశ్వం. కాలచక్రం. కాలచక్రం, చక్రం తిరుగుతుంది. ఆ చక్రం తిరుగుతుందంటే చక్రం వేగంగా తిరుగుతుంది. భూమి కూడా తిరుగుతుంది, వేగంగా తిరుగుతుంది. ఇదంతా ఒక ఒక వేగముతో తిరుగుతూ ఇవన్నీ వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కాల ప్రభావములో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి ఆ వేగమును గురించి చెప్పేదానికి ఉపయోగించేటువంటిది ఇక్కడ అశ్వం. అందువలన అశ్వమేధ అశ్వమేధయాగం అని చేస్తారు. అశ్వమేధయాగం ఎందుకు చేయడం అని అంటే ఈ వేగముతో ఏదైతే పోతుందో అశ్వము దానిని పంపించి అది ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు కూడా వీళ్ళు యాగం చేస్తూ తన కంట్రోల్లో పెట్టుకుని అంతటినీ కూడా ధర్మబద్ధంగా ఉండేటట్లుగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకొరకు అశ్వమును ఇక్కడ అశ్వమేధయాగంలో ఉపయోగిస్తారు. అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ కిరణములు వేగముగా మన దగ్గరికి వస్తున్నాయి. ఆ సూర్యకిరణములు భూమికి చేరడానికి 23 నిమిషములు ఏమో పడుతుందని లెక్క వేశారు. 23:30 నిమిషం అక్కడ బయలుదేరినటువంటి కిరణం ఇక్కడికి చేరడానికి, భూమి మీదకి చేరడానికి. అంటే అంత దూరములో ఉన్నదన్నమాట సూర్యుడు భూమి నుంచి. ఇప్పుడు కాంతి వేగం ఎంత అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ కాంతి వేగమును అనుసరించి ఇప్పుడు సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేటువంటిది వీళ్ళు ఇట్లా లెక్కేస్తారు. ప్రతి ఒక్కటి కూడా ప్రతిదాన్ని లెక్కేసేటప్పుడు కాంతి వేగంతో లెక్క వేస్తారు. అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ ఈ రాజులుగా ఉండేటప్పుడు చేసేటప్పుడు ఈ భూమి పైన ఉండేటువంటిదంతా కూడా ధర్మబద్ధముగా ఉండుట కొరకు అశ్వమేధయాగం అనేటువంటిది చేయడం జరుగుతుంది. దానివలన ఎంత ఎంత పరిసరములలో ఏది ఈ అశ్వం ఎంత దూరము తిరిగి ఉన్నదో ఆ ఏరియా అంతా వీళ్ళ కంట్రోల్ కిందకు వస్తుంది. అలా వీళ్ళ కంట్రోల్ కిందకు వచ్చినప్పుడు వీళ్ళు ఏదైతే శాసనమును చేస్తారో ఆ శాసనం ప్రకారం అక్కడ జరిగేటట్లుగా అనమాట. అశ్వాన్ని విడిచిపెట్టినారంటే అశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు ఎవడైనా దానికి ఆపోజిట్గా ఉండేవాడు ఉంటే దాన్ని వచ్చి పట్టవచ్చు. అప్పుడు వాళ్ళతో యుద్ధం చేస్తారు. అప్పుడు యుద్ధం చేసి వాళ్ళను జయించడము వీళ్ళు జయించడము ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ. అట్లా చేయడం జరుగుతుంది. అంటే ఇవంతా ధర్మబద్ధంగా చేయడం కోసం, నిలవరించడం కోసం ఇవన్నీ జరుగుతాయి. భారతదేశం కూడా ఒకప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండింది. చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు అప్పుడు హస్తినాపురం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా అదే విధంగానే చేశారు. ఇది రామచంద్రుల వారు అప్పుడు జరిగినట్లుగా అశ్వమేధయాగం చేసినట్లుగా మనకు అక్కడైతే తెలుస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు రాజసూయ యాగం చేశారు. ఎవరు? పాండవులుగా ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ అశ్వము అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాబట్టి విషయము అంటే భగవంతుడు నా యొక్క విభూతిని చెప్తున్నాడు. భగవంతుని యొక్క విభూతిని, భగవంతుని యొక్క వైభవమును చెప్పుచున్నాడు. ఆ వైభవమును చెప్పే సందర్భంలో ఈ అశ్వం అనేటువంటి దాన్ని చూపిస్తున్నాడు. అంటే మొట్టమొదటి ఏం చేస్తా అంటే ఇప్పుడు దేవతలను చూపించాడు. దేవతలు వీళ్ళందరూ నా స్వరూపం అని చెప్పుకొని వచ్చాడు. ఆ దేవతల తర్వాత మహర్షులను చూపించాడు. ఆ మహర్షులందరూ నా స్వరూపం అని చెప్పుకొని వస్తున్నాడు. ఇంకిప్పుడు ఒక్కొక్క దాన్ని అక్కడి నుంచి కిందికి దిగుతూ వస్తున్నాడు. దిగుతూ వస్తూ ఒక్కొక్క దాన్ని ఒక కేటగరైజేషన్ చేసుకుంటూ ఆ కేటగిరీలో ఉండేదంతా కూడా ఇది నా స్వరూపమే తెలుసుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అశ్వంని మనోళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళు అశ్వమేధ యాగం అనేది చేస్తారు అక్కడ. సరే, ఈ అశ్వమును ఆ 4 కాళ్ళను ఏం చేస్తారంటే ధర్మబద్ధంగా ఉండేటువంటి దానికి 4 కాళ్ళను గురించి చెప్పడం జరుగుతుంది. దాని సకిలింపు ఉందే, ఆ సకిలింపుని ఉరుములు మెరుపులు వచ్చేటువంటి వర్షానికి వచ్చేటువంటి చిహ్నములుగా అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత అది పోసేటువంటి పాస్ ఏదైతే ఉందో అదే వర్షముగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ ఎంతవరకు అది ఈ అశ్వమేధ యాగం జరిగినప్పుడు ఈ అశ్వమేధ యాగం ప్రకారంగా ఎంతవరకు ఈ అశ్వము తిరుగుతుందో అంత దూరము కూడా ధర్మబద్ధంగా ఉండి వర్షాలు సుభిక్షంగా కురవడం జరిగి తీరుతుంది. అందుకోసం ఈ అశ్వమేధ యాగమును చేసేవాళ్ళు. వర్షములు బాగా కురిస్తే ఆ ఏరియా అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ధర్మంగా ఉండడము, అందరూ సుభిక్షంగా ఉండడమే కావాలి. కాబట్టి రాజుకి ఈ అశ్వమేధ యాగమును చేసేటువంటి వాళ్ళు. సరే, ఇప్పుడు అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ అశ్వం అనేటువంటిది ఉంది కదా, ఆ అశ్వము పైన మనం ఇప్పుడు ఎక్కవచ్చునా ఎక్కకూడదా? ఎందుకంటే అశ్వం మీద కూర్చొని వీళ్ళు ఊరేగింపు చేస్తుంటారు కొన్నింటిని. తర్వాత ఇక్కడ హిమాలయ పర్వతాల దగ్గర లేకపోతే ఇంకెక్కడో అమర్నాథ్ యాత్ర పోయినప్పుడు ఈ డోలీలు కట్టిపోవడం, తర్వాత ఈ గుర్రం మీద కూర్చొని వీళ్ళు ఇక్కడి నుంచి పైనుంచి పైకి ఎక్కిపోతుంటారట. ఇటువంటి విషయాలలో ఈ అశ్వమేధ బ్రాహ్మణం గురించి తెలిసిన తరువాత ఈ అశ్వం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపమే అని గుర్తించిన తర్వాత ఇప్పుడు ఆ అశ్వం పైన కాలు పెడితే దాని మీద కూర్చొని ప్రయాణం చేస్తే అప్పుడేమవుతుంది అంటే ఆ అశ్వస్వరూపమైనటువంటి భగవంతుని పైన కూర్చుని ప్రయాణం చేసినట్లు అవుతుంది. అందుకని తెలిసిన మహానుభావులుగా ఉన్నవాళ్ళు ఈ అశ్వమును ఎక్కుట చెయ్యరు. గురుగారు, మరి అప్పుడు ఆ రాజులే అదే అశ్వాన్ని ఎక్కి స్వారీలు చేసి యుద్ధాలు చేసి అన్ని చేసేవారు కదా. రాజులు అశ్వమేధయాగము చేయక ముందు వేరే, అశ్వమేధయాగం చేసిన తరువాత వేరే. అశ్వమేధయాగము చేసిన తరువాత శాంతి కాములుగా ఉండడమే జరుగుతుంది, కానీ శాంతిని కోరుకుంటారు, కానీ ఇంకా మళ్ళీ వేరే విధంగా కోరుకోరు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే అనేటువంటి ప్రశ్న వచ్చింది అని అనుకోండి, అప్పుడు దానికి సంబంధించి వాళ్ళ క్షత్రియులు కాబట్టి ఆ క్షత్రియుల యొక్క ధర్మమును నిర్వర్తించుట కొరకు అప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు కూడా కావాల్సకుండా అట్లా చేయడం అనేటువంటిది చెయ్యరు. క్షత్రియులు మాత్రమే అది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుందంటేమి ఈ అశ్వమేధ బ్రాహ్మణమును గురించి తెలిసిన వాళ్ళు, అశ్వము భగవంతుని యొక్క స్వరూపమే అని తెలిసిన వాళ్ళు ఇంకా అశ్వమును అధిరోహించరు. అలా తెలిసినటువంటి విశ్వామిత్రుడు ఏం చేశాడు? విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి నందిని అనేటువంటి గోవును కోరాడు. ఆ గోవు ఏం చేస్తుంది? నువ్వు ఏమి కోరుకుంటే కామధేనువులాగా నువ్వేం కోరుకుంటే అది ఇస్తుంది, అది కూడా వస్తుంది మనకు. ఇప్పుడు మిగతా జంతు అంటే ఎద్దులన్నా ఇంకా అటువంటివన్నీ కూడా మరి దైవ స్వరూపాలే కదా స్వామి. అవును, వాటిని మనం రైతులు బండి పూసి దాని మీద తోలి కొట్టి అని చేస్తారు. ఇప్పుడు ఇది తెలుసుకుంటూ వచ్చేటువంటి వాడు ఏమవుతాడు? దాన్ని గుర్తించి దాని తత్వాన్ని తెలుసుకుని వీడు ఆ రూపంగా స్పష్టంగా దర్శిస్తూ అలా చూస్తాడు. తెలియనివాడు అట్లా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనమేం చేయాలి? మనము తెలుసుకుంటూ ఏం చేయాలంటే ఇది బ్రహ్మస్వరూపం, ఇది ఈశ్వరుని యొక్క స్వరూపం అని మనం గ్రహిస్తాం. అతను కూడా దీనిని గ్రహించినప్పుడు అతను కూడా అక్కడి నుంచి బయటపడతాడు. అయితే అతను గ్రహిస్తే అతనికి జరిగేదట్లా పరిస్థితిని డౌట్ రావచ్చు మనకి. రైతన్న వాడికి కంపల్సరీ అవసరం కదా అన్నట్టు. అతను కూడా గ్రహించినప్పుడు పరిస్థితి ఏంటంటే
అతను ఇప్పుడు ఆ ఆ ఎద్దులతోనే వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి నుంచి అతని బుద్ధి అంత పరిపక్వత అయినప్పుడు అతను ట్రాక్టర్తో వాడేటువంటి పరిస్థితిని కల్పిస్తాడు భగవంతుడు. జ్ఞానము యొక్క మహిమను వర్ణించడం అనేటువంటిది సాధ్యము కాదు. ఎందుకంటే వాడికి ఉండే జ్ఞానమును అనుసరించి వాడి స్థితిని, వాడి హోదాను ప్రకృతి నిర్ణయం చేస్తుంది. అంటే ఈశ్వరుడు వాడిని నిలబెడతాడు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తించండి, డిగ్రీ చేసినటువంటి వాడు, పీజీ చేసినవాడు, పిహెచ్డి చేసినవాడు, వీళ్ళ క్యాడర్స్ను అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళకుండే క్యాడర్స్ మారుతాయిగా. ఆ, ఆ, అవును సార్. అలా మారుతుంది. అటువంటిది కర్మను గురించి తెలిసినవాడు, ఈ కర్మ నుంచి ఈశ్వరుని గురించి తెలిసినవాడు, ఆ ఈశ్వరుని యొక్క గొప్పతనమును గుర్తించినవాడు, ఆ ఈశ్వరుని యొక్క తత్వంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాడు, ఇటువంటివన్నీ తీసుకున్నప్పుడు ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి వాటి కంటే తక్కువనా ఎక్కువనా అప్పుడు? అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ లౌకికమైన విషయాలైతే ఇవి అలౌకికమైన విషయాలు. ఇవి అంటే లౌకికమైన విషయం నుంచి అలౌకిక విషయమైనటువంటి జ్ఞానమును వీడు తెలుసుకుంటున్నాడు కాబట్టి ఈ అలౌకికమైనటువంటి విషయములు ఇతను ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఈశ్వరుడుగా ఉండేటువంటి వాడు అతని స్థితిని అనుసరించి, అంటే అతనుకుండే వివేకమును అనుసరించి అతనిని ఏ స్థానంలో పెట్టాలనో ఆ స్థానంలో పెడతాడు. అర్థమైంది సార్. కాబట్టి వాడికున్నటువంటి అవివేకమును అనుసరించి వాడి యోగ్యత, వాడి స్థితిని అవి ఉంటాయి. వీడు ఈ స్థితిని గ్రహిస్తూ వచ్చేటప్పటికీ వీడు మారిపోతుంది అదంతా. అది ఈశ్వరుని యొక్క నిర్ణయం మార్చేస్తుంటాడు. ప్రమోషన్స్ అవి ఇవన్నీ అంటుంటాం కదా మనం మామూలుగా, ఇక్కడ అట్లాగే అక్కడ కూడా ఈశ్వరుడు అవన్నీ చేస్తుంటాడు. కాబట్టి ఆ వివేకమును తెలుసుకున్నట్టే ఇప్పుడు మనకు కావాల్సింది. అందరికీ అవసరం. అందరూ తెలుసుకుంటే అప్పుడు ఎట్లానంటే అందరూ తెలుసుకుంటే కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఈశ్వరుడు ఏదో విధంగా కల్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ అశ్వం అనేటువంటి దానిని తెలిసిన మహానుభావులు, అశ్వమును చూసి తెలిసిన మహానుభావులు ఏం చేస్తారు? అశ్వమును అధిరోహించరు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అశ్వారోహణమని చేస్తారు. గజారోహణమని, అశ్వారోహణమని రెండు ఉన్నాయి. మామూలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెండ్లి కొడుకుని గుర్రం మీద తీసుకొని వచ్చేటువంటిది కొంతమంది చేస్తుంటారు. అది వాళ్ళకి తెలియక వీళ్ళ హోదాను చాటు చెప్పుకున్నట్టు కొరకు మేము గుర్రం మీద వస్తున్నాం అనేటట్లుగా వాళ్ళు అక్కడ దాన్ని చేసుకుంటారు. అది తెలియక చేసేటువంటిది. నార్త్లో అదొక ఆచారం కూడా కావాలనుకుంటాను సార్. ఉండొచ్చు. ఉండినా అక్కడ కూడా దాని నుంచి వాళ్ళనే కాకుండా ఇక్కడ మళ్ళీ వస్తే ఈ పండితులుగా ఉన్నారు చూడండి. ఈ పండితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అశ్వారోహణము, గజారోహణం అని కూడా చేపించుకుంటారు. గజారోహణం అంటే ఏనుగు పైన ఊరేగించుట. అతనికి బంగారు కంకణములను తొడిగి అశ్వం పైన కొంతమందిని ఊరేగిస్తే ఇంకొంతమందిని ఏనుగు పైన ఊరేగిస్తారు. పెట్టినారు. కాబట్టి ఈ పండితులుగా ఉండేటువంటి వాళ్ళే ఈ బంగారు కంకణములను తొడిగించుకొని తర్వాత ఈ ఏనుగు పైన ఊరేగింపు చేసేటట్లుగా చేసుకుంటూ ఉంటారు. అదొక కీర్తి అని, గౌరవం అని, ప్రతిష్ట అని వీళ్ళు భావిస్తూ ఉంటారు. ప్లస్ దాంతోపాటుగా ఏం చేస్తారంటే వాళ్ళ పేరు వేసుకొని గజారోహణ చేసినటువంటి గజారోహణ అనేటువంటి బిరుదు కూడా ఈయనకు వచ్చినట్లుగా కింద లిఖిస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ
ఈ తత్వముని తెలిస్తే అలా చెయ్యరు. అలా చెయ్యరు. కంచి పరమాచార్య స్వాముల వారిని ఈ విధంగా గజారోహణ చేయాలని చెప్పి చెన్నైలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. చేస్తే అప్పుడు స్వాముల వారు గజారోహణ చేయకూడదు నాయనా, నేను చెయ్యను అని చెప్పాడు. తర్వాత అశ్వారోహణం గురించి కూడా వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే కంచి పరమాచార్య స్వాముల వారిని వచ్చినప్పుడు అప్పుడు వారున్న కాలంలో ఈ పల్లకీని మోసేటువంటి బోయులు ఉంటారు. ఆ పల్లకీలో స్వామి కూర్చుంటే వీళ్ళు మోసుకొని వచ్చేటువంటి వాళ్ళు. అట్లా ఎక్కడో మోసుకొచ్చినప్పుడు ఒక జాగాలో కామెంట్స్ వచ్చాయట స్వామి పైన. పలానా స్వామి ఈ విధంగా బోయులు మోయగా దానిలో కూర్చొని వీరు వచ్చినారు అని కామెంట్స్ వస్తే అప్పటి నుంచి ఆ బోయుల చేత మోయబడేటువంటిది కూడా అవసరము లేదు అని చెప్పి స్వామి నిలిపేశారట. అది ఏదో కోర్టుకి ఏదో పోయిందట. కోర్టుకు పోయినా కూడా స్వామివారిని ఆ బోయలు మోయడం అనేటువంటి దానిపైన దానికి ఏదో ఉంది, కొన్ని పద్ధతులు అనేటువంటివి ఉన్నాయి. అలా వారిని తీసుకుపోవచ్చును అనేటువంటిది కూడా అక్కడ ఏదో చెప్పినారు. దాన్ని అంతా కూడా విచారణ చేసి కోర్టులో కూడా స్వామిని తీసుకుపోవచ్చు, కానీ వేరే వాళ్లకు, ఎందుకంటే వారిని మాత్రమే కాకుండా మేము కూడా ఇక్కడ చేసుకుంటామనేటట్లుగా వేరే వాళ్ళు ఏదో కోర్టుకు వేశారట. ఈ తత్వవిధానంద స్వామి వారు చెప్పారు. వేస్తే ఆ కోర్టుకు పోయిన దానికి కోర్టులో ఏమో స్వామివారిని వెళ్ళవచ్చు, అలాగా వారి విషయంలో మాత్రము ఇక్కడ దీన్ని వర్తించేదానికి లేదని చెప్పి ఇచ్చినా కూడా, ఆర్డర్ ఇచ్చినా కూడా ఆ తర్వాత స్వామివారు అక్కరలేదు, ఇది కూడా అవసరం లేదని చెప్పి అప్పుడు కాలినడకనే మొత్తం చేశారట వారు. కాబట్టి ఏ విధముగా కానీ ఇక్కడ ప్రతి విషయమును తెలుసుకుంటూ వస్తే క్రమంగా మార్పు రావడం అనేటువంటిది జరుగుతుంది. బుద్ధిలో పరిపక్వత చెందే కొద్దికి దాని స్థితిని మారడం జరుగుతుంది, అదే ఆచరణలోకి రావడం జరుగుతుంది. అందుకని గుర్రమును అధిరోహించుట చెయ్యరాదు. తెలిసిన మహానుభావులు చేస్తారు కాబట్టి మనం కూడా అలా చేయకూడదు. మొన్న చెప్పుకున్నాం ఏమిటి, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సముద్రంలో స్నానం చేసి తీరాలి, సముద్ర స్నానం చెయ్యాలి. సముద్ర స్నానానికి ముందు మంచినీటి స్నానం చేయాలి, సముద్ర స్నానం తర్వాత మళ్ళీ మంచినీటి స్నానం చేసి తీరాలి అని చెప్పుకున్నాం. కొంతమంది ఏం చేశారంటే ఆ సముద్ర స్నానం చేసేటప్పుడు ఎంతో మట్టిని కొంచెం వేయాలి, నదిలో స్నానం చేసేటప్పుడు కూడా కొంతమంది ఈ టీవీల్లో చాలా ప్రచారం చేశారు. ఇప్పుడు ఇంకా ఈ జనవరి 13వ తేదీ నుంచి కూడా ఏదో పుష్కరాలు వస్తున్నాయట కదా, ఆ పుష్కరాలకు సంబంధించిన దాంట్లో కూడా పోతే కనుక వీళ్ళు ఆ నదిలో మునిగేటప్పుడు అక్కడ ఎంతవరకు నిలబడాలా, ఎట్లా నిలబడాలా, నదిలో ఏం వెయ్యాలా, ఏం మంత్రం చెప్పాలా, ఇవన్నీ చెప్తుంటారని అంటారు. ఇవన్నీ అవసరం లేదు. నదికి శుభ్రంగా నమస్కారం చేసి పరమేశ్వరుని స్వరూపమైనటువంటి ఈ నది రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తున్నాను, ఈ పరమేశ్వరుని స్వరూపంలో నేను స్నానం చేస్తున్నాను, నాలో ఉన్నటువంటి దోషములన్నీ తొలగుగాక, ఇటువంటి స్థితిని నాకు భగవంతుడు అనుగ్రహించుగాక అని నమస్కారం చేసి స్నానం చేసి వస్తే చాలు. దానికంటే మించినటువంటి మట్టి వేయడాలు ఇంకేమైనా చేయడాలు అవన్నీ చేయకూడదు. కాకపోతే బట్టలు కూడా అందులో పిండడం చేయకూడదు, బట్టలు పిండకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దాంట్లో ఈత కొడతారు, ఈత కొట్టకూడదు. ఈత కొడితే ఏమవుతుంది, కాళ్ళతో వెనకాల కొట్టడం అవుతుంది. కాబట్టి కాళ్ళతో కొట్టకూడదు, కాబట్టి ఈత కొట్టకూడదు. తర్వాత ఇంకొంతమంది ఏం చేస్తారంటే అందులోనే నిలబడుకొని అందులోనే పాస్ కూడా పోయేస్తుంటారు. అలా చేయకూడదు. ఇటువంటివన్నీ చేస్తే నదిని సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి ఆ భగవద్భావనలో మనం చూసినట్లవుతుంది. ఆ భగవద్ జ్ఞానం అనేటువంటిది మనకు పరిపక్వమయ్యేదానికి మార్గం సుగమం అవుతుంది. తర్వాత ఐరావతం గజేంద్రాణం, ఐరావతం అనేటువంటిది కూడా సేమ్ ఇట్లాగే, ఇది గజేంద్రాణం, ఏనుగులలో ఐరావతము నా స్వరూపమే అని భగవంతుడు అంటున్నాడు.
ఇప్పుడు ఇంకా ఐరావతం గురించి కూడా మనం ఇప్పుడు కొద్దిగా చెప్పుకున్నాం. ఐరావతం అనేటువంటిది కూడా అందులో నుంచి పుట్టినటువంటిది. ఎందులో నుంచి పుట్టింది? క్షీరసాగర మథనం చేసినప్పుడు. ఏమంటే మీరు ఒకటి చెప్పండి, పాల సముద్రం అనేది ఎక్కడన్నా మీకు కనిపించిందా? ఆ? లేదు సార్. సముద్రం ఉంది కానీ పాల సముద్రం ఎక్కడుంది? అంటే దాంట్లో వచ్చే నురగాని అని అలా చెప్పారేమో సార్ దాన్ని. పాల సముద్రం అనేది లేదు. పాల సముద్రం అనేటువంటిది కవి యొక్క చాతుర్యం. పాల సముద్రం పాలు ఎలా ఉంటాయి? స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి. కదా ఉంటుంది. ఆ తెల్లగా ఉండున్నది సత్వగుణానికి చిహ్నం. అంటే సత్వగుణం అనేటువంటి దాంట్లో ఇప్పుడు చూడండి, పాల సముద్రాన్ని ఏం చేశారు? చిలికారుగా. చిలికాలంటే ఒక ఒక మందర పర్వతాన్ని పెట్టారు. మందర పర్వతాన్ని పెట్టి దానికి వాసుకి అనేటువంటి దాన్ని తాడును చుట్టారు. దీంట్లో వాసుకి గురించి కూడా వస్తుంది, ఈ ఘట్టం గురించి కూడా వస్తుంది. సరేలే, ఇప్పుడు కూడా మనం సమయం సందర్భం ఇక్కడ ఐరావతము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంది. వీటిని గురించి టైం కూడా ఎంత ఉంది? 9:13 అయిపోయింది. ఇప్పుడు కుదరదులేండి. ఆ సమయం వచ్చినప్పుడు నేను వీటిని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను నేను. ఎందుకంటే క్షీరసాగర మథనం అనేటువంటిది అక్కడ జరిగినటువంటిది. ఒక క్షీరసాగరం ఒకటి ఉంది, దాంట్లో మందర పర్వతం వేశారు, దాన్ని చిలికారు. అవంతా ఏమీ లేవు. మన హృదయమే ఇక్కడ క్షీరసాగరం. దాంట్లోనే ఇక్కడ మనం చిలకాలి. ఆ చిలికితే దాంట్లో నుంచి పుట్టేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చెప్పడం జరుగుతుంది. అవి ఎట్లా ఏమైనటువంటి విషయాన్ని ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని చూస్తాం. తర్వాత ఐరావతం గజేంద్రాణం, ఏనుగులలో ఐరావతం అనే ఏనుగును నేనే, నా స్వరూపమేనన్నాడు. ఈ ఐరావతం చెప్పినాడునంటే, ఐరావతం ఏనుగులు మామూలుగా ఎక్కడ ఉంటాయి? అడవుల్లో ఉంటాయి. ఈ అడవుల్లో ఉండేటువంటి జంతువులన్నింటినీ చెప్పినట్లు అవుతుంది. పైగా ఈ ఏనుగు ఎటువంటిదంటే, ఏనుగుకుండేంత గర్వం ఇంక దేనికి ఉండదు. ఏనుగుకు అహంకారం. అది నేరుగా పులి వచ్చింది కూడా అనుకోండి, పులిని కూడా ఏనుగు కొట్టి పారేస్తుంది. అంత శక్తి సామర్థ్యం కలిగినది. అదే ఏనుగుకు పులి కలలో వస్తే చచ్చిపోతుందంట. అదేమో చూడండి, నాకు తెలియదు, అది అంటే విన్నా నేను. ఏనుగు శాకాహారి కదా సార్? ఏనుగు శాకాహారి కదా సార్? కావచ్చు. శాకాహారి అయినంత మాత్రాన రజోగుణం విజృంభించకూడదని ఏమైనా ఉన్నదా అంటే? అలాగా సార్, అడుగుతున్నాను, డౌట్ వచ్చి. అహంకారానికి సంబంధించి మదం ఎక్కిన దాని గురించి చెప్పాలనంటే ఈ ఏనుగు గురించి చెప్తారు. భాగవతంలో గజేంద్ర మోక్షము అని ఒకటి ఉన్నది. గజేంద్ర మోక్షం ఏమండి? గజేంద్ర మోక్షం. గజేంద్రుడు ఎంతమంది ఆయనకు భార్యలు? 100 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది, 1000 మంది భార్యలు. అంతమంది భార్యలుంటే అంతమంది భార్యలతో విహరిస్తూ ఈయన ఒక రాజు. ఈ రాజు ఏం చేశాడు? గర్వముతో బాగా ఉన్నాడు, మదమెక్కి ఉన్నాడు. అట్లా మదమెక్కున్నటువంటి ఈ ఏనుగు ఒకసారి కొలంలోకి దిగింది. కొలంలోకి దిగి బాగా స్నానం చేసింది. అందరూ కూడా వీళ్ళ భార్యలతో కూడా కలిసి స్నానం చేసింది. స్నానం చేసినప్పుడు ఇవేమైనాయి? కొంతసేపు స్నానం చేసి అంత బాగా కేరింతలుగా కొడుతూ ఆడినర అయింది. తర్వాత ఏమైంది? ఇలా ఉండగా అందులో ఉన్నది ముసలి. ఆ ముసలి ఏం చేసింది? నా స్థానంలోకి వచ్చి ఎవరు ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి అది వచ్చి చూసి కరెక్ట్గా ఈ గజేంద్రుడిని పట్టుకున్నది. గజేంద్రుడు అంటే ఎవరు? రాజు. ఇప్పుడు ఈయన ఈ రాజును పట్టుకున్నది. పట్టుకుంటే ఇదేం చేసింది? అరే పట్టుకున్నది కదా, అదెందో వచ్చింది, దాని స్థానంలోకి మనం వచ్చినామని ఉండొచ్చు కదా. ఇదేం చేసింది తెలిసిన? వచ్చి ఫస్ట్లో కాలు పట్టుకుంటే ఇదేం చేసిందంటే ఇంకొక కాలుతో దాన్ని తొక్కి తొండముతో దాన్ని పట్టుకొని పైకి లేపి ఇసిరి పడేసిందట.
అప్పుడేమైంది, దానికి నా స్థానంలోకి వచ్చి ఇట్లా చేస్తామని చెప్పేసి ఒక కాలును పట్టింది. ఇప్పుడేం చేసింది, 2 కాళ్ళను వచ్చి పట్టిందట. 2 కాళ్ళను వచ్చి పడితే ఏం చేసింది, ఇంకొక కాలుతో తొక్కి మళ్ళీ తొండంతో చుట్టెత్తి పారేసింది. ఆహా, దీనికి ఎట్లా కాదని 3 కాళ్ళను పట్టింది. 3 కాళ్ళను పడితే కూడా అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే చేసింది. అప్పుడేమైంది, 4 కాళ్ళను పట్టేసింది. 4 కాళ్ళను పడితే అప్పుడు ఈ తొండముతో మళ్ళీ దాన్ని పట్టి లాగి పడేసింది. అప్పుడు ఏం చేసింది, ఇది 4 కాళ్ళను తొండమును కూడా కలిపి పట్టేసింది. ఏది అంత పెద్ద మొసలు ఉంటుందా సార్? పట్టింది. మీరు ఇది ఆ, కథను మీరు చూడండి. కథను కథగా చూడాలి, కానీ ఇప్పుడు మనము పట్టింది. మొసలికి అట్లా కదా ఉంటుంది సామర్థ్యము. అవును. మొసలి ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి బెంగళూరులో మేము ఒకసారి జూకో దేనికో వెళ్ళాము. అక్కడ వెళితే ఏమైందంటే, ఈ వీళ్ళు ఆడుకుంటూ ఏం చేశారంటే, ఈ ఫోన్లు గిన్నెలు ఆడుకుంటూ ఉండి వీడి చేతికుండే ఉంగరం పడిపోయింది. ఆ పడిపోతే ఏమైందంటే, కరెక్ట్గా ఈ మొసళ్ళు ఉంటాయి చూడండి, ఆ మొసలు ఉండే కొలనులు, ఆ మొసలు ఒకటి పైకి వచ్చి ఇట్లా నోరు తెరుచుకొని ఉందండి. అక్కడొచ్చి అక్కడ అంటే దాని దగ్గర వరకు వెళ్ళలేదు, కానీ ఇది ఈ ఉంగరం ఏం చేసిందంటే, ఈ కంచి వేసింటే కంచెకు లోపలికి పోయి పడిపోయింది. ఇది వీడేం చేశాడు, కంచెకు లోపల పడింది కదా అని చెప్పి వీడు దాన్ని ఉంగరం విడిచిపెట్టి పోలేరు కదా. కాబట్టి ఏం చేశాడంటే, ఒక కట్టెత్తుకున్నాడు, దూరం నుంచి దాన్ని ఇట్లా లాగాడు ఉంగరాన్ని. కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత వీడేం చేశాడంటే, దగ్గరకు వచ్చేసిందని చెయ్యి పెట్టి ఆ ఉంగరాన్ని ఇట్లా ఎత్తుకున్నాడండి. టక్కని ఇట్లా పడ్డే లోపల ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మిస్ అయింది వాడు చెయ్యి. సెకండ్లో మిస్ అయింది, చూసుకోండి. వాడు చెయ్యి తీసేసి ఎట్లా ఇదైపోయాడంటే, నిజంగానే గమనిస్తున్నాను, నిజంగా నేను కూడా చూశాను అక్కడ. అట్లాగే ఇదైపోయి షాక్ అయిపోయాను. అది అట్లా ఉంటుంది, అంత పవర్గా ఉంటుంది ఆ యొక్క ముసలి యొక్క ప్రభావం. సరే, ఇప్పుడు ఈ ముసలి ఇట్లా పట్టేస్తే ఇప్పుడు ఇంకా గజేంద్రుని చుట్టూ ఉండేటువంటి ఏనుగులు ఉన్నాయి చూడండి, దీని భార్యలో ఇవన్నీ చూసి అది వస్తే దాంతోపాటుగా కలిసిపోదామని అనుకున్నాయి. కానీ చూసాయి అది పైకి వచ్చే పరిస్థితి కనిపించకపోతే ఇప్పుడు అదంతా ఏం చేశాయి, కొంతకాలం చూసి అవి వాటి పాటికి అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇంక ఇది పోరాటం చేస్తూనే ఉంది. కొద్దిగానే అవకాశం వస్తే ఏమన్నా చేద్దామని, ఏం అవకాశం రాకుండా పోతే అప్పుడు కొంతకాలము జరిగిన తర్వాత ఇంకా నేను దీనితో యుద్ధము చెయ్యలేను అని తీర్మానం అయిన తర్వాత, ఇప్పుడు నన్ను రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా అని అప్పుడు వచ్చింది దానికి. అప్పుడు అది ఎవరో చెప్పగా విని ఉన్నది, అది గుర్తొచ్చిందంట దానికి. భగవంతుడు ఒక అతను ఉన్నాడని, ఆ భగవంతుడు అందరిని రక్షిస్తాడని, కాబట్టి ఇప్పుడు నేను భగవంతుని ప్రార్థించాలని అప్పుడు అనిపించిందట. అప్పుడు అది ప్రార్థిస్తుంది. లోకంబులు లోకేశులు తెగిన తుదిన లోకంబకు పెంచి కటికవ్వలనెవ్వండే కాకృతి వెలుగుచుండు అవ్వానని ఆత్మభువన్ ఈశ్వరుని శరణంబు వేడదన్నని ప్రార్థిస్తుంది. సరే, ఇది ఇంతవరకు చెప్తా. ఇప్పుడు ఇది చూడండి, ఆ ఏనుగు ఎవరో కాదు, ఆ ఏనుగే మనం ఉండామే. గర్వం బట్టి నేను ఈ ప్రపంచంలో ఏమైనా సరే చేయగలుగుతాను, ఏమైనా సరే సాధించగలుగుతాను అనేటువంటి దీంతో తిరుగుతున్నామే. ఇదే మదము పట్టినటువంటి ఏనుగు. ఈ మదము పట్టిన ఏనుగును గురించి చెప్తూ అక్కడ ఏనుగును గురించి చెప్పడం జరిగింది. అంటే వీని గురించి చెప్తూ అక్కడ వీడికి అనేక మంది భార్యలు, అంటే ఇక్కడ భార్యలను చెప్పడం ఏంటంటే, వీడికి ఉండేటువంటి సంకల్పాలు వికల్పాలు ఏవేవైతే ఉన్నాయో, ఇవి చేస్తాను అవి చేస్తాను అనేటువంటి భావంలో వీడు విర్రవీగుతూ ముందుకు పోతూ ఉంటాడు. ఇట్లు పోతూ ఉంటూ ఇప్పుడు వీడేం చేశాడంటే, ఈ ప్రపంచంలో అంటే కొలంలో దిగింది ఏనుగు. అదేవిధంగా ఇప్పుడు వీడేం చేశాడు,
ఈ మాయా ప్రపంచంలో దిగి ఈ మాయా ప్రపంచంలో విపరీతంగా ఆ, ఈదుతున్నాడు. ఇలా ఇది అక్కడి నుంచి ఈ మాయ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఏదో వచ్చాడు వాడు పోతే పోనీలేని అనుకుంటుంది. కానీ వీడు విపరీతంగా ఎప్పుడైతే వచ్చినాడో లోపలికి వచ్చి దూరుకున్నాడో అప్పుడు ఈ మాయ ఏం చేస్తుందంటే ఇవన్నీ చిన్నగా తనకు లోపరుచుకుంటుంది. అలా లోపరుచుకున్నప్పుడు వీడు దానిని కూడా లెక్క చేయకుండా నేను చేస్తాను, నేనేమో సంపాదిస్తాను అనేటట్లుగా వీడు మాయను కూడా లెక్క చేయకుండా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు మాయ ఏం చేస్తుంది చిన్నగా ఇప్పుడు ఆ ముసలి మొదట ఒక పట్టు 2, 3, 4 తొండంతో కూడా కలిసి పట్టినట్లుగా వీన్ని అన్ని వైపుల నుండి బంధించేస్తుంది. ఎప్పుడైతే మాయ వీన్నంతా బంధించేసిందో వీడికి ఇంకా ఉక్కిరి బిక్కిరి కావడం అనేటువంటిది లేని పరిస్థితి అయిపోతుంది. అంటే ఏమేమైంది ఎక్కడ చూసినా వాడికి అన్ని బాధలతో కూడినటువంటి పరిస్థితులు, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను బయటపడ్డం ఎట్లా అనేటువంటిది ఇప్పుడు వీడికి ఆలోచన అనేటువంటిది ఎప్పుడో వస్తుంది. అది అలా రావాలంటే కూడా వాడికి పూర్వజన్మ సంస్కారంలో ఏదైనా ఉంటేనే భగవంతుని గురించి ప్రార్థిద్దామని అనిపిస్తుంది. అక్కడుండే గజేంద్రునికి కూడా అంతకుముందు జన్మలో అతను ఒక పండితుడట. అంతకుముందు జన్మలో పండితుడు, దాంట్లో అక్కడ చెప్పడం జరుగుతుంది. పండితుడైతే ఆ పండితుడు అహంకారంతో ఉన్న కారణం చేత ఆ అహంకారముతో పండితులందరినీ కూడా ఓడించి నన్ను ఓడించేవాడు ఉన్నాడు అనేటట్లుగా వీడు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎవరో ఒక మహానుభావుడు ఇతనికి శాపం ఇచ్చినాడని, ఎందుకంటే ఇదంతా ఇటువంటి అహంకారం ఉండేటువంటిది గజేంద్రునికి ఉంటుంది కాబట్టి నువ్వు గజమైపో అని చెప్పి శాపం ఇచ్చినాడు కాబట్టి అతను ఏనుగుగా పుట్టినాడని అందులో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా అతనికి పూర్వ జన్మలో పండితుడు కదా, అతనికి భగవంతుని గురించి ఈ జన్మలో ఏదో వినున్నాడు, పూర్వజన్మలో ఉండేదంతా అక్కడ స్ఫురణలోకి వచ్చింది. అదేవిధంగానే మనము కూడా ఈ భగవంతునికి సంబంధించిన తత్వమును శ్రవణం చేస్తూ ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనస్సు ఎత్తిపెడుతుంది ఒక జాగాలో. మన మనస్సు కంప్యూటర్ కంటే షార్ప్. మన మనస్సును చూచి మైండ్ను చూచి కంప్యూటర్ని కనిపెట్టారు. మైండ్ను చూచే కంప్యూటర్ వచ్చింది కానీ కంప్యూటర్ని చూసి మైండ్ రాలా. అంటే కంప్యూటర్లో ఎంత స్టోరేజ్ ఏంటి ఇవన్నీ ఉంటాయి. కంప్యూటర్లో చూడండి మీరు, దాంట్లో ఏదన్నా ఒక చిన్న ఇదొకటి చేసి దాన్ని సేవ్ చేసి పెడితే ఎప్పుడైనా సరే అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసినటువంటిది ఎప్పుడైనా సరే అది అట్లాగే ఉంటుంది, అది పోదు. అదేవిధంగానే ఈ భగవంతుని యొక్క తత్వమును మనం ఎప్పుడైతే ఈరోజు శ్రవణం చేసి కొద్దిగా అన్న పూర్తిగా అర్థం కాకపోయినా సరే శ్రవణం చేస్తే లేదా దాన్ని కొద్దిగా పట్టుకుంటే అది ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది, అవసరమైనప్పుడు వస్తుంది. అదేవిధంగానే ఇక్కడ గజేంద్రునికి వచ్చింది, ఇప్పుడు మనకు కూడా అట్లాగే వస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంస్కారాన్ని అనుసరించి ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడేం చేయాలా? ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు భగవంతుణ్ణి తెలుసుకునేది ఎట్లా అనేటువంటిది అక్కడ గజేంద్రుడు ప్రార్థిస్తాడు. గజేంద్రుడు ప్రార్థించేటప్పుడు ఎలా ఉన్నాడని వర్ణించినారంటే, ఈ 4 కాళ్ళను పట్టేస్తే ఒక కాలుగా అయిపోయి, అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడుకున్నట్లుగా ఉండి తల పైకెత్తి ఈ చేతులు పైకెత్తేసి భగవంతుని చూస్తూ ఇలా భగవంతుని కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఒక మహర్షి ఉంటాడనమాట తపస్సు చేస్తూ. అట్లా మహర్షి తపస్సు చేస్తున్నట్లుగా ఇప్పుడు గజేంద్రుని యొక్క పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు గజేంద్రుడు భగవంతుని ప్రార్థిస్తాడు. వీడి పరిస్థితి కూడా అట్లా అవుతుంది ఇప్పుడు. అంటే సర్వ ఇంద్రియాలన్నింటినీ కూడా నియమించి మనస్సును ఏకాగ్రం చేసి భగవంతుని పైన నిలిపి ఆ భగవద్భావనతో ప్రార్థన చెయ్యడం అనేది జరుగుతుంది. అలా ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఇంక పరమేశ్వరుడు విష్ణువు రావడం జరుగుతుందని అక్కడ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సరే, విష్ణు వచ్చాడు. విష్ణు వచ్చిన తర్వాత అప్పుడేం చేశాడు? విష్ణు వస్తే ఇప్పుడు చూడండి, ప్రార్థించింది ఎవరు? గజేంద్రుడు. గజేంద్రుడు ప్రార్థిస్తే గజేంద్రుని రక్షించాడు కదా. గజేంద్రుని రక్షించాలంటే
గజేంద్రుని చేతిలో నుండి విడువబడినటువంటి విష్ణు చక్రం ఎవరిని స్పృశించింది? ముసలిని స్పృశించింది. ఏమండి? ఇప్పుడు గజేంద్రుడు ప్రార్థిస్తే గజేంద్రుని రక్షించడం అనేటువంటి పనిలో ముసలిని విష్ణు చక్రంతో ఖండించడం జరిగింది. ఏమండి? ఇప్పుడు ఇక్కడ చూడండి, గజేంద్రుడు పూర్తిగా విడుదలను పొందినాడా, మొసలి పూర్తిగా విడుదల పొందిందా? అంటే మొసలి ఏమైంది? మొసలి తన శరీరాన్ని కూడా విడిచిపెట్టేసి పూర్తిగా భగవంతుని స్పర్శతో లయించింది. స్పర్శ కలిగింది ఎవరికి? ఇప్పటికే మొసలికే కలిగింది, గజేంద్రుడికి కలగల. గజేంద్రుడు మొసలి బారి నుంచి బయటపడినాడు కానీ ఇంకా అక్కడే ఉన్నాడుగా. కానీ మొసలి ఆ శరీరం నుంచి కూడా బయటపడిపోయింది. అంటే ఇక్కడ ఏమంటే, భగవంతుని యొక్క తత్వమును తెలిసిన వాళ్ళను పట్టుకుంటే, బాగానే ఉన్నావు కదా నాన్న బుజ్జి భాష. భగవంతుని విషయములను తెలిసిన వాళ్ళను పట్టుకుంటే వీళ్ళేమవుతారు? వీళ్ళు తొందరగా బయటపడిపోతారు. ఎవరు? అయితే మోక్షం, గజేంద్ర మోక్షం కంటే మొసలికి మోక్షం వచ్చినట్లు కదా సార్? మొసలికి మోక్షం వచ్చిందంటే, అవును, మొసలి తొందరగా విడుదల చెందింది. అదే మొసలి తొందరగా విడుదల చెందింది అంటే, ఇప్పుడు భగవంతుని యొక్క తత్వమును తెలుసుకున్నటువంటి వాళ్ళను ఆశ్రయించినప్పుడు ఆ తత్వము తెలిసినటువంటి వాళ్ళ నుంచి వీళ్ళు తత్వం తెలుసుకుని వీళ్ళు కూడా తొందరగా విడుదల పొందుతారు అని ఇవంతా కవి యొక్క చాతుర్యంతో చెప్పడం జరిగింది. అయితే ఆయన ఎలాగూ విడుదల చెంది ఉంటాడు. ఆత్మతత్వాన్ని తెలిసిన వాడు, ఆత్మతత్వం ఎవరికి తెలిస్తే వాళ్ళందరూ విడుదల చెందుతారు. ఆత్మతత్వం తెలిసిన వాడు చెప్తేనే కదా తెలియని వాడు కూడా తెలుసుకుంటాడు. కాబట్టి వాళ్ళను ఆశ్రయిస్తే వీళ్ళు కూడా విడుదల చెందుతారు అనేటువంటిది ఇక్కడ చెప్పడం. అంతేకాకుండా క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి అని భగవంతుడే 9వ అధ్యాయంలో చెప్పాడు. హే అర్జున, భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడు, భగవంతుని పాదములను ఆశ్రయించినటువంటి వాడు చెడిపోడని నీవు ప్రతిజ్ఞ చెయ్యి అని అంటాడు. అంటే ఏమిటి ఇక్కడ అర్థము? భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మనందరికీ చెప్పాలని అనుకోండి, నేను చూశానండి అని అంటే చెప్తే ఏమన్నా ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు ఒప్పుకోడు. అదే భగవంతుని యొక్క తత్వమును తెలిసిన మహానుభావుడు, భగవంతుని యొక్క తత్వాన్ని తెలిసిన మహానుభావుడు, అయ్యా బాబు, భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడు చెడిపోడు. నేను ఈ విధంగా భగవంతుని ఆశ్రయించినాను, ఆ భగవంతుని యొక్క వైభవమును నేను ఇలా దర్శిస్తున్నాను అని వీళ్ళందరూ గుర్తించినారు కదా. గుర్తించిన తర్వాత ఇతను చెప్తే దానికి ఎప్పుడేమవుతుంది? భగవంతునికి సంబంధించిన విషయమును ఇతని ద్వారా అందరికీ తెలియజేసినట్లవుతుంది. అప్పుడు భగవంతుని యొక్క గొప్పతనమును అందరూ గ్రహించేటట్లవుతుంది. డైరెక్ట్గా భగవంతుడు చెప్పుకున్నాడని అనుకోండి, ఆ డబ్బా కొట్టుకున్నట్లవుతుంది. నిజం సార్. అలా డబ్బా కొట్టుకునే దానికంటే అది కాదప్ప, ఇది ఉన్నది సత్యం, ఆత్మస్వరూపం సత్యం. ఆత్మస్వరూపం సత్యం అని ఆత్మస్వరూపం చెప్పడం కాదు, ఆత్మస్వరూపమును తెలిసిన వాళ్ళు చెప్తే నిజం అని అందరూ కూడా ఆశ్రయిస్తారన్నమాట. అందుకని ఆ ఉద్దేశంతో గజేంద్రుని కంటే గజేంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు తొందరగా విడుదల పొందినాడు అని చెప్పేటువంటి ఒక స్వారస్యముతో అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఆ గజేంద్రుడు ఎవరో కాదు, మనమే. ఈ విషయాలన్నింటినీ చెప్పడానికి భాగవతంలో కూడా ఇట్లా కథల రూపంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఐరావతం గజేంద్రాణం, అక్కడ ఉన్నటువంటి ఐరావతం కూడా భగవంతుని యొక్క స్వరూపమే. అందుకనే ఈ అడవులలో ఉన్నటువంటి వాటన్నింటిని గురించి తీసుకుంటూ అడవులకు గొప్పదైనటువంటి దాంట్లో గొప్పదైనటువంటి ఐరావతమును అంటే ఏనుగుని గురించి చెప్పడం జరిగింది. ఆ ఏనుగుని గురించి చెప్పినాడంటే అక్కడ ఉండేటువంటి గురించి కూడా చెప్పినట్లయినది. భగవంతుని యొక్క ఈశ్వరుని యొక్క స్వరూపమే. ఇప్పుడు వీటన్నింటిని చూస్తే ఈశ్వరుని స్వరూపం. అట్లానే ఇవంతా ఈశ్వరుని స్వరూపమైన వాటి దగ్గరికి పోయేది కాదు మనం.
వాటితో ఎలా ఉండాలనో అలాగే ఉంటూ ఇది కూడా ఈశ్వరుని స్వరూపమే అని గుర్తించి వ్యవహరించుట అది అని చెప్తున్నాడు. నీకు నెక్స్ట్ నరానాంచ నరాధిపం చెప్తున్నాడు. దీని గురించి మనం రేపు విచారణ చేసుకుందాం. ఓ ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై బోలో గీతా మాతాకి జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం ఓం హరి ఓం. హరి ఓం. హరి ఓం అమ్మా. కేవలమ్మా ఓం. ఓం హరి ఓం కేవలమ్మా ఓం.